వేస్తుంటారు, వారు కూడా ఈ శిక్షలు వేస్తుంటారు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటలు నిజంగా ఆయన నోటి నుంచి ఒక్క మాట కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే సిలువ మీద ఆయన 3 మేకుల మీద ఆయన నిలబడ్డాడు. జస్ట్ 3 మేకుల ద్వారా. ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ మేకులు, ఇక్కడ ఈ మేకులు చూస్తున్నారు కదండి, ఈ మేకుల మీద ఆయన నిలబడ్డాడండి. వాస్తవానికి చాలామంది అనుకుంటారు మేకులు ఇక్కడ అరిచేతిలో దింపారు అనుకుంటారు చాలామంది. కాదు, వాస్తవానికి ఈ ప్రాంతంలో దింపారు. ఈ ప్రాంతంలో దింపితేనే ఆ మేక అలా ఉంటుంది సిలువకి. లేకపోతే ఈ ప్రాంతంలో ఏదైనా ఎముకలు ఉండవు, అరిచేతులు ఏదైనా ఎముకలు ఉండవు. కాబట్టి మనిషి ఆ సిలువ మీద నిలబడలేడు. అందుని బట్టి ఈ ప్రాంతంలో కొట్టారు. మీరు ఆలోచించేయండి, ఈ ప్రాంతంలో ఒక మేకు తెగ్గొట్టబడిందంటే ఎంత భయంకరమైనటువంటి పెయిన్ ఉంటుందో మీరు ఆలోచించేయండి. ఆ మేకుల మీద నిలబడ్డాడు. వాస్తవానికి ఆ కింద ఒక చెక్క లాంటి ఉంటుంది అనుకుంటారు, చెక్క మీద నిలబడ్డాడు అనుకుంటారు. చెక్క ఏమి లేదండి, ఆయన కాళ్ళ మీద నిలబడతా ఉన్నాడు. ఒక్కసారి ఊపిరి పీల్చుకోవడానికి, ఊపిరి వదలడానికి ఎంత శ్రమ పడాల్సి వస్తుంది తెలుసండి. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకి చనిపోవడానికి ఒక రీజన్ ఏంటంటే శ్వాస అంతగా చచ్చిపోయాడు అనేటువంటి విషయాన్ని కూడా శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. కార్డియాక్ అరెస్ట్ అని చెప్తారు. ఆ తర్వాత శ్వాస సరిగ్గా ఆడకపోవడం ద్వారా శరీరంలో జరిగిన మార్పులు ఏంటంటే పెరికార్డియం అనేటువంటి ఆ ప్రాంతంలో రక్తము నీరు చేరిపోవడం ద్వారా రక్తం బాగా పలచగొన్నటువంటి రక్తం బాగా చిక్కగా అయిపోయి శరీర భాగాలకి రక్తం అందట్లేదు. రక్తం వెళ్ళకపోయేసరికి గుండె ప్రెషర్, ఆ హార్ట్ విపరీతంగా పంప్ చేయడం మొదలెట్టింది. తద్వారా ఆ గుండె ఆగిపోయింది అనే విషయాన్ని శాస్త్రవేత్తలు ఈ రోజున మెడికల్ వైద్యం చెప్తున్నటువంటి మాట అది.